Hi students, today topic is simple pendulum. ఈ సింపుల్ పెండులం అనే కాన్సెప్ట్ యూజ్ చేసి టైం పీరియడ్ యొక్క ఫార్ములాని డెరివేషన్ చేయాలి. సో ఇప్పుడు మనకి వీడియోలో కనిపించే ఈ డయాగ్రామ్ని ఏమంటారంటే సింపుల్ పెండులం డయాగ్రామ్ అంటారు. సో ఇక్కడ మనకి ఎల్ లెంత్ ఉన్న ఒక థ్రెడ్కి ఒక బాబ్ని అటాచ్ చేసాం, ఒక బాబ్ని ఎం మాస్ ఉన్న ఒక బాబ్ని అటాచ్ చేసాం. ఇది థీటా యాంగిల్తో మనం మూవ్ చేసినప్పుడు అదేమవుతుందంటే ఆసిలేషన్స్ చేయడం స్టార్ట్ చేస్తాం. సో మనకి ఇలా ఆసిలేషన్స్ స్టార్ట్ చేస్తుంది అనమాట. వీటిని ఏమంటారంటే ఎక్స్ట్రీమ్ పొజిషన్స్ అంటారు. ఇది రైట్ ఎక్స్ట్రీమ్ పొజిషన్, ఇది లెఫ్ట్ ఎక్స్ట్రీమ్ పొజిషన్. సో థీటా యాంగిల్తో మనం మూవ్ చేసినప్పుడు అది ఇటు లెఫ్ట్ ఎక్స్ట్రీమ్ పొజిషన్కి వెళ్ళి మళ్ళీ రైట్ ఎక్స్ట్రీమ్ పొజిషన్, ఈ పొజిషన్ మధ్య ఏమవుతుందంటే ఆసిలేట్ అవుతూ ఉంటుంది. సో ఇలా ఆసిలేట్ అయ్యేటప్పుడు ఒక ఆసిలేషన్కి పట్టే టైంని ఏమంటారంటే టైం పీరియడ్ అంటారు. ఒక ఆసిలేషన్కి పట్టే టైంని ఏమంటారు టైం పీరియడ్ అంటారు. ఒక ఆసిలేషన్ అంటే ఎలా తీసుకోవాలి మనం? సో ఫర్ ఎగ్జాంపుల్కి ఎక్స్ట్రీమ్ పొజిషన్ నుంచే స్టార్ట్ అయింది అనుకోండి, రైట్ ఎక్స్ట్రీమ్ పొజిషన్ నుంచే స్టార్ట్ చేసాం. అది రైట్ ఎక్స్ట్రీమ్ పొజిషన్ నుంచి స్టార్ట్ అయినప్పుడు ఇలా మూవ్ అవుతూ లెఫ్ట్ ఎక్స్ట్రీమ్ పొజిషన్కి వెళ్ళి మళ్ళీ తిరిగి రైట్ ఎక్స్ట్రీమ్ పొజిషన్కి రావడాన్ని ఏమంటారంటే వన్ ఆసిలేషన్ అంటారు. ఆ వన్ ఆసిలేషన్కి పట్టే టైంని ఏమంటారంటే టైం పీరియడ్ అంటారు. దీన్నే ఈ క్వశ్చన్లో మనం ఏం చేస్తామంటే టైం పీరియడ్ని డెరివేషన్ చేస్తాం. సో ఇక్కడ ఒకసారి ఈ టెర్మినాలజీని గమనించారనుకోండి, ఇక్కడ ఈ బాబ్కి మాస్ ఎమ్. సో ఈ బాబ్ మీద ఏమవుతుందంటే గ్రావిటేషనల్ ఫోర్స్ యాక్ట్ అవుతుంది. ఆ ఫోర్స్ని ఎంజీ అని తీసుకోవాలి. సో ఈ ఫోర్స్ మనం రిజాల్వ్ చేసామనుకోండి, టూ కాంపోనెంట్స్గా రిజాల్వ్ చేసినప్పుడు ఈ సైడ్ ఏమొస్తుందంటే ఎంజీ కాస్ థీటా అని వస్తుంది, ఈ సైడ్ ఏముంటుందంటే ఎంజీ సైన్ థీటా అని ఉంటుంది. సో ఇప్పుడు ఈ కాస్ థీటాలు సైన్ థీటాలు ఎలా రాసుకున్నామంటే, సో ఇక్కడ థీటా యాంగిల్ తీసుకున్నాం. ఈ ఎల్ లెంత్కి ఇక్కడున్న ఎంజీ అనేది ఈ లైన్ అనేది మనకి ప్యారలల్గా ఉంది. ఈ లైన్కి ఈ లైన్ ప్యారలల్గా ఉంది, ఈ లైన్కి ఈ లైన్ ప్యారలల్గా ఉంది. సో ఇక్కడ ఇప్పుడు థీటా యాంగిల్ కాబట్టి ఇక్కడ కూడా థీటా అవుతుంది. దీన్ని ఈ ఎంజీని రిజాల్వ్ చేసినప్పుడు ఏమవుతుందంటే థీటా టచింగ్ లైన్ ఎంజీ కాస్ థీటాగా రాసుకోవాలి, నాట్ టచింగ్ లైన్ని ఎంజీ సైన్ థీటాగా రాసుకోవాలి. సో ఇప్పుడు ఇక్కడ మూడు ఫోర్సులు ఉన్నాయి మనకి. ఏమిటి అవి? ఎంజీ సైన్ థీటా, ఎంజీ కాస్ థీటా, ఈ మూడు ఫోర్సులు ఉన్నాయి. వీటిలో మనకి బాడీ యాసిలేట్ అవ్వడానికి యూజ్ అవుతున్న ఫోర్స్ ఏది? బాడీ యాసిలేట్ అవ్వడానికి యూజ్ అవుతున్న ఫోర్స్ ఏదంటే ఎంజీ సైన్ థీటా. సో ఎంజీ సైన్ థీటా బాడీ ఇట్లా ముందుకు ఆసిలేట్ అవుతుంది అనుకోండి, అది మళ్ళీ బ్యాక్వర్డ్ మళ్ళీ కంబ్యాక్ చేయాలి కదా, వెనక్కి రావాలి కదా. వెనక్కి రావాలంటే ఏదో ఫోర్స్ ఉండాలి కదా. ఆ ఫోర్స్ ఏదంటే మనకి ఎంజీ సైన్ థీటా. దీన్ని ఏమంటారు మనం? రీస్టోరింగ్ ఫోర్స్ అంటాం. సో ఆ రీస్టోరింగ్ ఫోర్స్ అనేది నెగిటివ్ డైరెక్షన్లో ఉంటుంది. దేనికి? డిస్ప్లేస్మెంట్కి. సో ఇప్పుడు మనం ఇక్కడ రీస్టోరింగ్ ఫోర్స్ రాసుకున్నాం అనుకోండి, రీస్టోరింగ్ ఫోర్స్ ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఎంజీ సైన్ థీటా. దీని ఈక్వేషన్ నెంబర్ 1 అనుకుందాం. అకార్డింగ్ టు న్యూటన్ సెకండ్ లా ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ఎంఏ. సో ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ఎంఏ ఈ ఈక్వేషన్ని 1లో సబ్స్టిట్యూషన్ చేయండి. అంటే ఎఫ్ దగ్గర ఎంఏని సబ్స్టిట్యూషన్ చేయండి. సో ఎంఏ ఈజ్ ఈక్వల్ టు మైనస్ జీ సైన్ థీటా. సో ఎంకి క్యాన్సిల్ అయిపోతే ఏ ఈజ్ ఈక్వల్ టు మైనస్ జీ సైన్ థీటా. వేర్ థీటా ఈజ్ వెరీ స్మాల్, టేక్ సైన్ థీటా ఈజ్ ఈక్వల్ టు థీటా. అంటే మనం ఒకసారి మళ్ళీ డయాగ్రామ్ చూసామనుకోండి, ఇక్కడ యాంగిల్ తీసుకున్నాం కదా, ఈ థీటా అనే యాంగిల్. ఇదేమవుతుందంటే మనకి వెరీ స్మాల్ అనమాట. వెరీ స్మాల్ అంటే 5 degrees మాత్రమే తీసుకుంటాం. ఇంకా 5 degrees మాత్రమే తీసుకుంటాం. మనకు అర్థం అవడం కోసం డయాగ్రామ్లో ఎంత పెద్దగా ఇచ్చాము, కానీ యాక్చువల్లీ ఆ థీటా ఏమవుతుందంటే 5 degrees ఉంటుంది. అంటే సైన్ 0 అవుతుంది. సైన్ 5 degrees కూడా ఏమవుతుంది? ఈక్వల్ టు 0నే కదా. సో అప్పుడు ఏమవుతుందంటే మనకి సైన్ థీటా అనేది థీటా లాగే తీసుకుంటాం. సో అప్పుడు మనం ఇక్కడ సైన్ థీటా ప్లేస్లో థీటా రాసుకున్నాం అనుకోండి, ఏ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? మైనస్ జీ థీటా అవుతుంది. బట్ ఏ ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఒమేగా స్క్వేర్ ఎక్స్. సో ఇది ఫ్రమ్ ఎస్హెచ్ఎం సింపుల్ హార్మోనిక్ మోషన్ యొక్క యాక్సలరేషన్ రాసుకున్నాం అనుకోండి, ఏ ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఒమేగా స్క్వేర్ ఎక్స్. ఇది ఆల్రెడీ మనకి ఫస్ట్ క్వశ్చన్లో ఆన్సర్ ఇదే. ఫస్ట్ క్వశ్చన్లో మీకు ఆన్సర్ వచ్చేదంటే ఇదే అనమాట. ఏ ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఒమేగా స్క్వేర్ ఎక్స్ అని రాశాను. కొంతమందికి ఇక్కడ వై కూడా వస్తుంది అనమాట, ప్రాబ్లం ఏ లేదు. సో ఇక్కడ థీటా ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ బై ఎల్ అని, ఇది ఫ్రమ్ డయాగ్రామ్ అని. ఒకసారి డయాగ్రామ్ చూసామనుకోండి, థీటా రాసుకుంటే థీటా అంటే ఏంటి? ఫార్ములా థీటా ఈజ్ ఈక్వల్ టు ఆర్క్ లెంత్ బై రేడియస్ అని. ఆర్క్ లెంత్ బై రేడియస్. ఆర్క్ లెంత్ అంత ఇక్కడ ఎక్స్, రేడియస్ ఏంటి? ఎల్. సో అదే రాశాను. థీటా ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ బై ఎల్, అదే డయాగ్రామ్ నుంచి. సో ఇప్పుడు ఈ రెండు ఈక్వేషన్ని 2లో సబ్స్టిట్యూషన్ చేయాలి. 2లో సబ్స్టిట్యూషన్ చేసుకున్నాం అనుకోండి, సో ఏ దగ్గర మైనస్ ఒమేగా స్క్వేర్ ఎక్స్ని సబ్స్టిట్యూషన్ చేశాను ఈజ్ ఈక్వల్ టు మైనస్ జీ. థీటా దగ్గర ఎక్స్ బై ఎల్ని సబ్స్టిట్యూషన్ చేశాను.
సో మైనస్ మైనస్ క్యాన్సిల్ అవుతుంది, ఎక్స్ ఎక్స్ క్యాన్సిల్ అవుతుంది, ఇంకేం మిగిలింది మనకి ఒమేగా స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు జీ బై ఎల్ అవుతుంది. సో మనకి ఇక్కడ స్క్వేర్ తీసేసామనుకోండి, ఇటువైపు ఏమొస్తుంది, రూట్ వస్తుంది. ఒమేగా ఈజ్ ఈక్వల్ రూట్ టు జీ బై ఎల్ అవుతుంది. ఒమేగా ఈజ్ ఈక్వల్ రూట్ జీ బై ఎల్ అవుతుంది. సో ఇక్కడ నుంచి టైం పీరియడ్కి మనం ఫార్ములాని డెరివేషన్ చేసుకోవచ్చు. టైం పీరియడ్ అంటే ఏం చెప్పాను, టైం టేకింగ్ టు కంప్లీట్ వన్ ఆసిలేషన్. టైం టేకింగ్ టు కంప్లీట్ వన్ ఆసిలేషన్ ఈజ్ కాల్డ్ టైం పీరియడ్. సో జనరల్ ఫార్ములా ఏంటంటే ఒమేగా ఈజ్ ఈక్వల్ టు 2π/t. ఇప్పుడు టీ ఈజ్ ఈక్వల్ టు ఏం రాసుకోవచ్చు, 2π/ఒమేగా రాసుకోవచ్చు. ఇదే టైం పీరియడ్ జనరల్ ఫార్ములా అవుతుంది. టైం పీరియడ్కి జనరల్ ఫార్ములా అవుతుంది. టీ ఈజ్ ఈక్వల్ 2π√g/L. అంటే మనకి ఈక్వేషన్ 3 వచ్చింది కదా, అక్కడ ఏముంది, ఒమేగా ఈజ్ ఈక్వల్ √g/L వచ్చింది, దాన్ని ఇక్కడ సబ్స్టిట్యూషన్ చేశాం. సో దీన్ని మనం రెసిప్రోకల్ చేసాం అనుకోండి, టీ ఈజ్ ఈక్వల్ 2π√L/g అవుతుంది. సో ఇదేమవుతుందంటే మనకి టైం పీరియడ్కి ఫార్ములా అవుతుంది.